ద టైగర్ ఆఫ్ ఆసిఫాబాద్. చాలామంది వస్తుంటారు పోతుంటారు, బట్ కొంతమంది ప్రజల హృదయాల్లో ఉంటారు. అలాంటి నాగన్నకి నేను హమేషా సదా సర్వదా థ్యాంక్ యూ వెరీ మచ్ నాగన్న. ఈరోజు గౌరవనీయులు చలనచిత్ర రంగానికే ఒక పెద్ద వన్నె తెచ్చినటువంటి గౌరవ సాయి కుమార్ గారి యొక్క కుమ్రం భీం పురస్కార కార్యక్రమానికి వచ్చినటువంటి ఆయనకు, అదేవిధంగా మా గౌరవనీయులు పెద్దలు గతంలో నేను ఎంపీపీ జడ్పీటీసీగా ఉన్నప్పుడు పీడీగా పనిచేసినటువంటి గౌరవనీయులు గౌరవ పార్థసారథి గారు, అంటే పీడీ కాకుండా ఆయన ఎలక్షన్ కమిషన్ కూడా చేసినాడు. ఆయన నాకు ఒకసారి సన్మానం చేసింది ఫోటో ఇంట్లో ఉంది, అది పంపిస్తే బాగుంది. కానీ అప్పుడు బాగా మంచి యంగ్ లుక్లో ఉన్నాం సార్ ఇద్దరం కూడా. గౌరవ డైరెక్టర్గా చేస్తున్నటువంటి మా అల్లుడు నక్క ఉమేష్ గారి కుమారుడైనటువంటి రాహుల్ యాదవ్ గారికి, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, గౌరవనీయులు పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు గోడం నాగేష్ గారు, చాలా రోజుల నుంచి మాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది. చాలా సైలెంట్గా అన్ని పనులు మాకంతా చేసి పెడతా ఉంటాడు. ఎప్పుడు వెళ్ళినా కూడా మా పనులకు ఆటంకం లేదు. ఆయనతో నన్ను కూడా తీసుకెళ్ళినాడు, లగేజ్ తీసుకెళ్ళి బీజేపీలో చేర్పించినటువంటి ఘనత మన నాగేష్ గారిది అని చెప్పి మనం చేస్తూ, వారు ఇంకా మన జిల్లాకి ఎక్కువ కార్యక్రమాలు చేయాలి, ఫండ్స్ అన్ని ఎక్కువ ఇవ్వాలని చెప్పి వారిని మీ అందరి తరఫు నుంచి కోరుకుంటూ, ఎందుకో అందరూ ఆశపడుతున్నారు నా మీద. ఏమన్నా నాగన్న గెలిచిన కదన్నా మాకు పద్మశాలి సంఘానికి ఇయ్యండి, మేరే సంఘానికి అని నా దగ్గర ఏముంది, ఏం లేదు. మనకున్నది ఒకటే దిక్కు పార్లమెంట్ సభ్యుడు నాగేష్ గారికి, గౌరవనీయురాలు నా బిడ్డ సమానురాలైనటువంటి మన శాసనసభ్యులు గౌరవనీయులు కోవలక్ష్మి గారు. మాకు పార్టీలు అతీతం, మాకు కొడుకు బిడ్డ ఇద్దరం కలిసి చేస్తున్నాం. కొందరు అడిగినారు నువ్వు బీజేపీ, అరే ఇక్కడ బీజేపీ నాయన, బీజేపీ అటు ఈమె ఇటు, మేము ఇద్దరం కలిసి చేస్తాము అని ఇద్దరం కలిసి ఈ కార్యక్రమానికి మరి సురేష్ కుమార్ గారు వస్తే తప్పకుండా మీ యొక్క కార్యక్రమాన్ని మేము దిగ్విజయం చేస్తాం, అహర్నిశలు కృషి చేస్తామని చెప్పి చెప్పడం, మరి ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా సోనరావు గారికి, గౌరవనీయులైనటువంటి మన గౌరవ మృదు భాషి, అంటే పోలీస్ ఏమంటారు దాన్ని, ఫ్రెండ్షిప్ పోలీస్ని ఏమంటారు, ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటివి ముఖములో కనబడుతున్నట్టు మన గౌరవ ఎస్పీ గారు, గౌరవనీయులు మా అర్జున్ మాస్టర్ గారు. మా అర్జున్ మాస్టర్ గారు నిజంగా చెప్పాలంటే ఆయన ఎప్పుడో శాసనసభ్యుడు మంత్రి అయ్యేటువంటి లెవెల్ మనిషి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గిన్నెదరిలో వారింట్లో దిగి అక్కడ సబ్స్టేషన్ని గిన్నెదరిలో పెట్టినటువంటి మహానాయకుడి కొడుకు మన అర్జున్ మాస్టర్ గారు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన సురేష్ అన్న అంటే మన ఊరిలోకి అంత చిన్నగా గర్కా మురిగి దాల్ బరాబర్. అరే నాయన, ఆయన చాలా పెద్ద మేధావి. ఆయన చేసే పనులు కానీ ఆయన చెప్పిన ఇంతకుముందు మా మిత్రుడు వారి గురించి విజ్జు గారు చెప్పినట్టు కదా, అంటే ఆయనలో ఉన్నట్టు గొప్పతనం సురేష్ గారి దాంట్లో ప్రతిదీ ప్రజల సేవ కోసం కానీ ఒక కార్యక్రమం కోసం కానీ, ముఖ్యంగా చెప్పాలంటే కళాకారుల్ని పోషించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ తెలంగాణలో అంటే అతనే కల్చరల్ అసోసియేషన్ పెట్టి చేసినటువంటి వ్యక్తి అని చెప్పడం తప్పదు. అదే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్న వ్యక్తి మన సురేష్ అన్న గారికి ఎన్ని చెప్పినా తక్కువనే. మరి వారికి వేదికమైన పెద్దలందరికీ అదేవిధంగా మీ అందరికీ నా యొక్క నమస్కారం. చాలా సంతోషం, మన గ్రామానికి పెద్ద పెద్ద యాక్టర్స్ని తీసుకొచ్చి మన కుమ్రం భీం ఏదైతే మన గడ్డ కుమ్రం భీం ఉందో ఆ కుమ్రం భీం యొక్క అవార్డు గ్రహీత అయినటువంటి సాయి కుమార్ని కూడా తీసుకొచ్చి ఆ అవార్డుని ఇస్తున్నటువంటి మన సురేష్ అన్న గారికి. అసలు ఈ కుమ్రం భీం అనేటువంటి జిల్లా లేదు. మనం చూస్తున్నాం చాలామంది మేధావులు మహానీయులు ఉన్నారు. మహాత్మా జ్యోతి పూలే ఉన్నారు, గౌరవ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారు, ఛత్రపతి శివాజీ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఎక్కడ కూడా పాపం ఇంతవరకు జిల్లా సాధించలేదు. కానీ మా బిడ్డ సమానురాలు ముఖ్యమంత్రితో కొట్లాడి ఈ యొక్క జిల్లాని కుమ్రం భీం జిల్లాగా ప్రకటించేసినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుని జై హింద్.